ఈ వాక్యం కొంచెం ముఖ్యమైన వాక్యం అండి. ఒక క్రైస్తవుడు ఎరగవలసిందే, తెలుసుకోవలసిందే, తగి జీవించవలసింది ఏంటంటే దేవుడు రాజు. రాజుకి ఏముంటుంది? రాజ్యము. రాజ్యము లేని రాజు ఏమైనా ప్రయోజనమా? రాజు అంటే రాజు హోదా ఎప్పుడు కనబడుతుంది, రాజు మహిమ ఎప్పుడు కనబడుతుంది అంటే రాజ్యాన్ని బట్టి. కానీ ఆ రాజు మహిమపరచబడాలంటే ఎలాగా? ఈరోజు మహిమ అన్న మాటకి మనం కొంచెం ధ్యానించిపోతున్నామండి. 3 విషయాలు చూడబోతున్నాం. దేవుని వాక్యంలో చూస్తే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం చదువుతామండి. ఆ 24 పెద్దలు సింహాసనం ఆసీనుడై ఉన్నవాని ఎదుట సాగిలపడి. సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడంట. సింహాసనం ఎవరికి ఉంటుంది? రాజుకు ఉంటుంది. సింహాసనం మీద ఆసీనుడైన రాజు ముందు సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయొచ్చు. ఆయన ఎవరంట? యుగ యుగములు జీవిస్తున్నాడంట. ఏదో 10 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు కాదు. జనరేషన్స్ టు జనరేషన్స్ ఆయన జీవిస్తూ ఉన్నాడంట. ఇంకా ప్రభువా మా దేవా, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీవు సమస్తము సృష్టించావు. నువ్వు ఏలే రాజు మాత్రమే కాదు, నీవు సర్వము సృష్టించిన రాజువి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను. నీ చిత్తము బట్టి సమస్తం ఉంది. దానిని బట్టి సృష్టింపబడింది కనుక, దాన్ని బట్టి అంటే నీ చిత్తము బట్టి సమస్తము సృష్టించబడింది. దేవుని వాక్యంలో కూడా చూస్తామండి. ఎవ్రీథింగ్ వాజ్ క్రియేటెడ్ బై, ఫార్, త్రూ హూ? జీసస్ క్రైస్ట్. ఆయన కొరకు, ఆయనను బట్టి, ఆయన కొరకు, ఆయన నామంలో, ఆయన మహిమ కొరకు సమస్తం ఆయన కొరకు చేయబడిందంట. కాబట్టి ఆయనకి ఏంటంట? నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు. ఎందుకంట? నువ్వు అన్నీ చేశావు కాబట్టి. ఇవన్నీ దేనికంటే నీకే మహిమ, ఘనత, ప్రభావములు. అందరు చెప్పాలి ఈ 3 మాటలు ఏంటి? మహిమ, ఘనత, ప్రభావములు. ఇవన్నీ ఆయనకంట. ఇంకా ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 15వ వచనం. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము నాయను. అంటే అర్థమైందా? పైన రాజ్యము కింద రాజ్యం ఒకటైందంట. అంతా ప్రభు రాజ్యం అయిందంట. ఎవరి రాజ్యం అది? యేసు రాజ్యంగా మారిందంట. ఎంతమంది నమ్ముతున్నారండి? యేసు ప్రభు వస్తున్నాడు, 1000 ఏళ్ల పరిపాలన ఉంది. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? అంటే మరలా చూస్తూ ఆయన రాజుగా వస్తున్నాడు, రాజుగా వెళ్తాడంట, నీతిగల రాజుగా వెళ్తాడంట. బైబిల్ మొత్తంలో మన సారము చూస్తే ఈరోజు క్రైస్తవత్వం అన్నప్పుడు ఈరోజు మతముగా తీసేస్తున్నారు. కానీ అది జీవించే విధానము అది ఒక రాజ్యానికి సంబంధించింది అనేది దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఒక రాజ్యానికి సంబంధించింది. అక్కడ ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి తగిన వారుగా మనం ఉన్నాము. ఈ విషయాన్ని కొంచెం అర్థం చేసుకోవాలంటే బైబిల్ మొత్తం రాజ్యం గురించి చెప్తుంది. ఇట్స్ ఆల్ టాకింగ్ అబౌట్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్. రెండోదిగా చూస్తే బైబిల్లో ద మెయిన్ గోల్, యు సీ గాడ్స్ గోల్, ఆయన రాజ్యము ఈ భూమిపైకి రావాలని. ప్రకటన గ్రంథంలో వచ్చిందా రాలేదా? వచ్చింది, వస్తుంది. దేవునికి మించింది ఏది లేదో, రావాల్సిందే. ఆయన చేస్తాడు. అంటే ఆయన రాజ్యము రావాలి. దానికి ఏం చేయాలంటే మనము కూడా కోరాలి. అందుకని యేసుప్రభు పరలోక ప్రార్థన నేర్పించినప్పుడు ప్రభు నేర్పిన ప్రార్థన చూస్తే ఎలా ఉంటుంది? నీ రాజ్యము వచ్చునుగాక. ప్రతి నాలుగు ఒప్పుకోవాలి. లెట్ దై కింగ్డమ్ కమ్, లెట్ దై విల్ బి డన్ ఆన్ ఎర్త్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ హెవెన్. యూ హ్యావ్ టు సరెండర్. ఎస్ లార్డ్, యువర్ కింగ్డమ్ కమ్, యూ ఆర్ ద కింగ్. నీవు రాజువి, యేసు రాజు అని ప్రతి నాలుగు ఒప్పుకోవాలంట. దాని తర్వాత చూస్తే మూడోదిగా చూస్తే ఆ రాజ్యం వస్తానికి దేవుడు ఏం చేశాడంటే రాజుని ఇక్కడ పంపించాడు. ఎవరా రాజు? యేసు ప్రభు. మీకు రాజు వచ్చాడు. అందుకే ఆయన వచ్చినప్పుడు ఆయన యూదుల రాజు అని ఆయన చెప్పుకోలేదు. కానీ ఆయన అందరు పిలిచింది ఏంటి తెలుసా? యూదుల రాజు అంట. వారు అనుకున్నారు యూదులుగా మాత్రమే రాజు అని. వారికి తెలియలేదు సర్వ సృష్టికి రాజు యేసు అని. ఎవ్రీ టంగ్ షల్ కన్ఫెస్. సో దేర్ వాస్ ఎ కింగ్ హూ కేమ్. ఫర్ అంటూ as a child is born. కానీ ఆ రాజు పుట్టినప్పుడు ఆయన ఏదో లోకంలో ఉన్న ఆ హేరోదు రాజ్యంలో పుడతాడని అక్కడికి పోయారు జ్ఞానులు. బట్ దే డిడ్ంట్ నో దిస్ కింగ్ హ్యాడ్ టు కమ్ హియర్ టు ప్రూవ్ ద గ్లోరీ. ఈరోజు మనం అర్థం చేసుకోవాలండి. 3 విషయంలో మనం చూస్తే ఆయన రాజ్యము, ఆ రాజ్యం ఇక్కడ రావాలి. ఆ రాజ్యం వస్తానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు రాజు. 4వది చూస్తే యేసు ఈ లోకంలోకి వచ్చి మానవ పాపములను క్షమించి శిలువలో మరణించి క్రయధనాన్ని చెల్లిస్తాం మాత్రమే కాదు, పరలోక రాజ్యం ఇస్తాం మాత్రమే కాదు,
ఊరికే పరలోకానికి తీసుకెళ్తలేదండి. పరలోకానికి వెళ్ళేవారు మామూలుగా వెళ్తలేదండి. ఇఫ్ యూ థింక్ యు ఆర్ జస్ట్ బీయింగ్ సేవ్డ్, ఏదో ప్రభువా నన్ను విమోచించుకున్నావు, నన్ను కొనుక్కున్నావు, నన్ను నీ సొత్తుగా చేసుకున్నావు, వందనాలు, నేను అలాగే నీ పరలోక రాజ్యంలోకి వచ్చి అక్కడ కూడా ఇక్కడ బానిసలాగా అక్కడ ఉంటాను అనుకుంటున్నారు. నో, హీ కేమ్ టు రిస్టోర్ యువర్ రైట్. హీ రిస్టోర్డ్ హూ యు ఆర్. ఎవరు నువ్వు? దేవుని బిడ్డను నేను. ఏ పిల్లని చూసి ఎవడరా నువ్వు అంటే మా నాన్న కొడుకుని చెప్తాడు ఫస్ట్. మీ నాన్న ఎవడో, ఇంకో మాట చెప్పండి, నా నాన్న ఎవడో తెలుసా? ఈ లోక నాన్నలు కాదు మాట్లాడేది, పరలోక నాన్న. హూజ్ యువర్ ఫాదర్? కింగ్, రాజు. ఇక్కడ రాజు బిడ్డలు ఎవరైనా ఉంటాయి, గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్తారా? వీఆర్ గ్లోరిఫైయింగ్ ద కింగ్, మన రాజుకి. ఒకటి జ్ఞాపకం చేసుకోండి, యేసు ఈ లోకంలోకి వచ్చినప్పుడు పాపుల్ని క్షమించి, పాపాన్ని క్షమించి, పాపాన్ని మనిషి నుండి తీసివేసి మరలా దేవుని బిడ్డల్లాగా. ఎందుకంటే దేవుని వాక్యం చూస్తే, లూకాసు వార్తలు చూస్తే ఈయన బిడ్డ, ఈయన బిడ్డ, ఈయన బిడ్డ లేకపోతే లూకాసు వార్తలు ఎలాగొస్తారంటే ఆదాము దేవుని బిడ్డ అంట. ఆదాము దేవుని బిడ్డ అయితే, దేవుడు రాజు అయితే, ఆదాము ఏమయ్యాడు? రాజకుమారుడయ్యాడు. సో క్రీస్తు ఆదాము పాపం ద్వారంగా పడిపోయిన స్థితుల్లో దేవుని దూరపరచబడిన వ్యక్తిని ఏం చేశాడు? మరలా కడపటి ఆదాము వాట్ హి హస్ డన్? రిస్టోర్డ్. ఆయన ద్వారంగా మనం ఏం చేయబడుతున్నామంటే రాజు అయిన యాజక సమూహంగా మార్చబడుతున్నామంట. ఈ మాట అర్థమవుతుందా? వీఆర్ కమింగ్ టు ద రాయల్ ప్రీస్ట్హుడ్, రాయల్టీ. ఆయన రక్తం ద్వారా కడగబడిన మనము ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించబడుతున్నాం. ఎలాగైతే రాజులైన యాజక సమూహంగా చేయబడిన తర్వాత ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించబడుతున్నాం. సో యు ఆర్ కమింగ్ విత్ అన్ ఐడెంటిటీ. సో దట్ మీన్స్ ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, దేవుడు రాజ్యము, ఆయన రాజు, ఆయన బిడ్డలమైన మనము ఆయన రాజులైన యాజక సమూహమై ఉన్నాము. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, ఈ వాక్ చదివేటప్పుడు మనం ఐడియాలజీ, మన ఆలోచించే విధానం, మన జీవితంలో ఏదైనా చేయొచ్చు. ఎందుకు చేస్తున్నాం? ఈరోజు చాలామంది వారి జీవితాలను చుట్టూ గోడలు కట్టేసుకుని ఇంతవరకే బ్రతుకుని లిమిట్ చేసుకుంటున్నారు. కాదు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు, యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ఇఫ్ ఐ హ్యావ్ టు కమ్ ప్రాక్టికల్ టు యూ, ఐ విల్ క్వశ్చన్ లైక్ ద సేమ్ క్వశ్చన్స్. ఎందుకు చదువుతున్నారు? ఎందుకు ఉద్యోగం చేస్తున్నారు? ఎందుకు ఇల్లు కట్టుకుంటున్నారు? ఎందుకు వాహనం కొనుక్కుంటున్నారు? వై యు ఆర్ డూయింగ్ ఎనీథింగ్ దట్ యువర్? ఎందుకు తింటున్నారు? దేవుని వాక్యం అంటుంది, ఏది చేసినానో ఆయన మహిమ కొరకంట. సో ఇఫ్ ఇట్ ఇస్ ఫర్ హిస్ గ్లోరీ, విల్ హీ ట్రేడ్ ఎనీథింగ్ లో? ఆయన మహిమ కొరకు వచ్చినప్పుడు ఏదైనా అల్పంగా చేస్తాడు దేవుడు? మీ మహిమ కొరకు కాదు, ఆయన మహిమ కొరకు. యేసు ప్రభు చెప్పిన ఈ మాటలు చూద్దామండి. మత్తయి సువార్త 18:23. కావున పరలోక రాజ్యము, therefore kingdom of heaven, తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన యొక్క రాజును పోలి ఉన్నది. ఎలాగంట? రాజు పోలి ఉన్నది. పరలోక రాజ్యము అక్కడ చెప్తున్నాడు, అదొక రాజ్యము, అక్కడ ఒక రాజు. యేసు ప్రభు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. ఇంకా దీనికన్నా స్పష్టత కావాలా? అయ్యా, రాజు రాజ్యం అంటే ఈరోజు మనకి ప్రభుత్వాలను చూస్తున్నాం, లోక ప్రభుత్వాలను చూస్తున్నాం. అందుకని వీఆర్ మిస్సింగ్ అవుట్. అంటిల్ యూ అండర్స్టాండ్ ద కింగ్షిప్, kinghood, you cannot understand Bible. Because if you are looking at today's present government, it has no comparison with the word of God. It's totally opposite. దేవుని మాట ఎవరైనా మారుస్తానుకుందా? రాజు మాట రాజు మారుస్తానికి అధికారం లేదంట. ఎస్తేరు గ్రంథంలో చూస్తాం, రాజు శాసనం ఇచ్చిన తర్వాత, ముద్ర వేసిన తర్వాత రాజుగా అధికారం లేదంట మారుస్తానికి. ఈరోజు మనుషులు అంటున్నారు, దేవుని వాక్యాన్ని మార్చేస్తాం, దేవుని నియమాలను మార్చేస్తాం, పద్ధతులను మార్చేస్తాం, ప్రిన్సిపల్స్ని మార్చేస్తాం, ఆజ్ఞల్ని మార్చేస్తాం. అదంతా ఆ కాలం, ఇదంతా ఈ కాలము. నో, ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ నెవర్ చేంజ్. భూమి ఆకాశం గతించిపోయినా కూడా నా మాట గతించిపోదు. ఆయన అధికారము, ఆయన మహిమ, ఆయన మాట. టుడే ఇఫ్ యూ వాంట్ మీ టు టెల్ స్ట్రైట్, ఇట్ ఈస్ ద కింగ్డమ్, ద గ్లోరీ, ద వర్డ్. ఈరోజు గ్లోరీ మనకు అర్థం అవ్వాలంటే ఈ రాజ్యం అనేది అర్థం అవ్వాలి. మత్తయి సువార్త 22:2 చూద్దాం. అక్కడ యేసు ప్రభు ఎట్లా చెప్తున్నాడు? పరలోక రాజ్యము తన కుమారుడికి పెళ్లి విందు చేసిన ఒక రాజును పోలియున్నది. ఏంటంటే పరలోక రాజ్యము తన కుమారుడికి పెళ్లి విందు చేసిన ఒక రాజు. మరలా పరలోక రాజ్యం అంటున్నాడు, మరలా రాజు అంటున్నాడు. మత్తయి సువార్త 25:34 చదువుదామా? అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా. యేసు ప్రభు చెప్తాడు ఆ మాట.
రండి మీరు పరలోకానికి వస్తాం మాత్రం కాదు, మీరు పరలోకానికి వచ్చేటప్పుడు ఏంటంట, చదవండి. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. భూమి వస్తానికి ముందు నుండే ఉంది పరలోక రాజ్యము. ఆ రాజ్యంలోకి స్వతంత్రించుకోవడానికి మీరు అడుగు పెట్టాలి. ఎక్కడ ఒక మాట అడుగుతున్నా అండి, ఆర్ యు రెడీ టు గో టు ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్? ఎంతమంది రెడీ? చూద్దాం. దేవుని వాక్యలో చూస్తానండి, దేవుడు అనేక సార్లు హీఈస్ రెసెంబ్లింగ్ హిమ్సెల్ఫ్ టు అన్ ఐడియాలజీ దట్ వీ కెన్ లింక్. బైబిల్లో చూస్తే పక్షిరాజు గురించి మాట్లాడతాడు దేవుడు. పక్షి రాజు అంటే ద కింగ్ ఆఫ్ ది బర్డ్స్, ఆకాశంలో ఎగిరే అన్నిటికీ రాజు. పక్షిరాజు కన్నా పెద్ద పక్షులు ఉన్నాయి, పక్షిరాజు కన్నా ఘనమైనవి ఉన్నాయి, పక్షిరాజు కన్నా బలమైనవి ఉన్నాయి. కానీ పక్షిరాజు క్యారెక్టర్ చూడండి. అందుకని దేవుడు చూడండి పక్షిరాజు క్యారెక్టర్తో పోల్చుకుంటున్నాడు. ఎత్తైన స్థలముల్లో అదే సమయంలో తన బిడ్డల్ని ఎలాగ దాని గూడెని రేపి దాని బిడ్డల్ని ఎగిరేలాగా చేస్తాయో, ఐఎమ్ ఎ గాడ్ హూస్ గోనా మేక్ యూ ఫ్లై, ఐ విల్ టీచ్ యూ టు ఫ్లై సో దట్ యూ విల్ క్యారీ గ్లోరీ. నీ మీద మహిమ ఉండేలా చేస్తా. కొన్ని పరిస్థితులు నీవు అనుకున్నట్టుగా ఉండవు, కానీ నీ పరిస్థితుల్లో నిన్ను తోస్తాను నేను. నువ్వు అనుకోవచ్చు, దేవా నన్ను విడిచిపెట్టేసావా? కాదు కాదు కాదు, నువ్వు ఎగిరేలాగా చేస్తున్నా, నీలో విశ్వాసం ఎదిగేలాగా చేస్తున్నా. దాన్ని బట్టి నీలో మహిమ కనబడుతుంది. అదే రీతికి దేవుని వాక్యం చూస్తే యేసు ప్రభు కూడా పోల్చబడేది యూదా గోత్రపు సింహము. సింహం ఎవరు? భూమి నేల మీద పాకే ప్రతిదానికి రాజు. నేల మీద పాకే ప్రతిదానికి ఏం సింహాన్ని కానీ ఏనుగు పెద్దది, ఏనుగు రాజు ఉండాలి కదా. బట్ యు సీ ద క్యారెక్టర్ ఆఫ్ ఎ లయన్, ద క్యారెక్టర్ విచ్ ఇస్ స్ట్రాంగ్, విచ్ ఇస్ బోల్డ్, ద క్యారెక్టర్ ఆఫ్ ఎ లయన్. ఈరోజు దేవుని వాక్యాలు మనం చూడాలండి. దేవుడు ఆయన గురించి చెప్పేటప్పుడు ఏం చెప్తున్నాడా అనే ఒక ఉద్దేశంతో చూస్తే అర్థమవుతుంది. రాజుల గురించి మొదటగా మాట్లాడితే, ఒకళ్ళు రాజుగా ఎలాగవుతారు? ఒక వ్యక్తి రాజుగా ఉండాలంటే తను పుట్టిందో రాజు ఇంట్లో ఉండాలి, రాజకుమారుడుగా ఉండాలి. రాజకుమారుడిగా పుడితే రాజు తర్వాత ఏమవుతాడు? రాజు అవుతాడు. రెండోది ఏంటంటే, ఒక వ్యక్తి ఒక నాయకుడిగా ఉండాలి. ఇఫ్ ఈజ్ ఫస్ట్ ఎ లీడర్, అంటే దావీదుని చూసినప్పుడు ఐసోలేట్ అయినా, డిస్ట్రెస్లో ఉన్న, అందరి ద్వారా త్రోసివేయబడి దుఃఖంలో, వేదనలో, ఒంటరిగా ఉన్న వాళ్ళందరూ చేరారంట. వాళ్ళందరి చేత వాళ్ళకి నాయకుడిగా మారాడంట. దాని తర్వాత అక్కడ నుండి వీరులు వస్తున్నారు, దాని తర్వాత సమూహంగా మారుతున్నారు, దాని తర్వాత యుద్ధ వీరులు, ప్రవీణులుగా మారుతున్నారు. దాని తర్వాత హీఈస్ బికమ్ ద కింగ్ ఓవర్ దెమ్. అంటే ఒక స్థాయిలో ఉంటే సిద్ధపాటుతో, ట్రైనింగ్తో పోరాడుకుంటూ పైకి వచ్చారు. కొంతమంది ఉంటారు ఎలా తెలుసా? రాజు పక్కనే ఉంటారు, రాజుకి ఎట్లన్నా విషం పెట్టి చంపి రాజ్యాన్ని తెద్దాం, రాజు దగ్గర తప్పుదారులు తీసి రాజ్యాన్ని తెద్దాం, లేకపోతే రాజు పక్కన ఉన్న వాళ్ళందరం బొట్టలు వేసుకుని వీళ్ళు రాజు అయిపోదాం. రిమెంబర్, లూసిఫర్ కూడా అదే ప్రయత్నం చేశాడు, అవునా కాదా? దేవుని సన్నిధిలో ఆయన సింహాసనం ముందుంటేనే 1/3 ఆఫ్ ది ఏంజల్స్, పరలోకంలో 1/2 భాగం దూతల్ని వాడి తట్టు తిప్పుకున్నాడంట. కాబట్టి వాడు ఎప్పుడైతే యూస్లెస్ అని దేవుడు నిర్ణయించాడో అప్ టు డౌన్ త్రోసివేయబడ్డాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, అపవాది ఎప్పుడు చూసినా దేవుని నామాన్ని దూషించాలన్న ప్రయత్నం. ఎందుకంటే దేవుని ఘనతని వాడు దొంగిలించాలని ఆశపడుతున్నాడు. ఈరోజు మీ జీవితంలో అపవాది ఎందుకు మిమ్మల్ని ఇంత దాడి చేస్తున్నాడు అనుకుంటున్నారు? మీరు కావాలన్నా, మీకేమైనా విలువ ఉందన్నా, మిమ్మల్ని పెట్టుకుంటే వాడు ఏమైనా గొప్పోడైపోతాడా? మిమ్మల్ని ఓడిస్తే ఏమైనా గొప్పోడైపోతాడా? మిమ్మల్ని మొక్కించుకుంటే ఏదైనా గొప్పోడైపోతాడా? జ్ఞాపకం చేసుకోండి, ద టార్గెట్ ఈజ్ నాట్ యూ, ఇట్ ఈస్ గాడ్. కానీ ఎప్పటికీ అపవాది దేవుణ్ణి జయించగలడా? ఇంపాసిబుల్. కానీ అపవాది ఏం చేస్తాడు తెలుసా? దేవుని స్వరూపంలో చేయబడిన మనము, దేవుని గుణగణాలు చొప్పున చేయబడిన మనము, దేవుని బిడ్డలుగా చేయబడిన మనము, ఆ రాజు ఎప్పటికి మొక్కడు. కానీ దేవుని దగ్గర ఏంటో తెలుసా? నీ బిడ్డలుగా చేసుకున్నావు చూడు, రాజకుమారులు, రాజకుమార్తెలు, నీ వంశము, వారు నాకు మొక్కేలాగా చేస్తా. వారు నాకు మొక్కితే నువ్వు నాకు మొక్కినట్టే కదా. ఈరోజు దేవుని వాక్యం చూస్తానండి, దేవుని వాక్యం ఎంత కఠినంగా అంటుందండి. మిమ్మల్ని బట్టే కదా నా నామము దూషించబడుతుంది, మిమ్మల్ని బట్టే కదా నాకు అవమానం కలుగుతుంది, మిమ్మల్ని బట్టే కదా, మీరే కదా నా మహిమను దొంగిలిస్తున్నారు. బీ కేర్ఫుల్. మన జీవితాలను బట్టి దేవుని నామం మహింపరచబడుతుందా? దేవుని నామం ఘనపరచబడుతుందా? దేవుడు అనేక సార్లు చూసినప్పుడు ఈ పాత నిబంధనలు చూస్తే, ఓల్డ్ హీబ్రూలో చూస్తే ఇలాగ ఉంటుందండి. కాబోద్ అన్న మాట వస్తుంది. కాబోద్ అన్న మాట చూస్తే ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ వెయిట్, అంటే బరువు. ఇందా చెప్పినప్పుడుగా బరువు. అదే న్యూ టెస్ట్మెంట్ చూస్తే ఇట్ టాక్స్ అబౌట్ డాక్సా. డాక్సా అన్న మాటకు అర్థం ఏంటంటే అగైన్ గ్లోరీ, మహిమ.
ఆ మహిమ మాట చూస్తే ఎలా ఉంటుందంటే, డాక్సా మీన్స్ ఎ ట్రూ ఎసెన్స్, సారము, ద ఎసెన్స్ ఆఫ్ సంథింగ్, ద క్యారెక్టర్ ఆఫ్ సంథింగ్. ఇట్స్ అ క్యారెక్టర్ రిప్లికేటింగ్, షోయింగ్, ఎగ్జాల్టింగ్ సమ్వన్. ఈరోజు హూ ఆర్ వి, వాట్ ఈస్ ద డాక్సా దట్ వీ క్యారీ? ఈ మాటలు కొంచెం అర్థమయ్యేలాగా వెళ్ళాలంటే నిర్గమకాండము 14వ అధ్యాయము 17-18 వచనాలు చదువుదామండి. మొదటగా ఇక్కడ చూస్తే దేవుడు అంటాడు, నేనే ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను, సో దట్ ఐ విల్ షో హూ ఐ యామ్. నా వెయిట్ని చూపిస్తా. ఐ విల్ షో మై డాక్సా, ఐ విల్ షో మై కాబోద్. చదువుదామండి. ఇదిగో నేనే ఐగుప్తుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను, అతని సమస్త సేన వలనను, అతని రథముల వలనను, అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. ఏంటంటే దేవుడు ఏమంటున్నాడు, నాకు నేను మహిమ తెచ్చుకుంటా. ఎలా మహిమ తెస్తా? వాళ్ళ హృదయాన్ని కఠినపరిచి, వాళ్ళు యుద్ధం వచ్చేలా చేసి, వారిని చుత్తు చేసి నాకు మహిమ తెచ్చుకుంటా. అంటే నేను చేసే కార్యాన్ని బట్టి నాకు మహిమ వస్తుంది. ద థింగ్స్ దట్ వీ డూ ఇస్ ద గ్లోరీ. మనం చేసే దాన్ని బట్టి మహిమ వస్తుంది. ఇంకా ఈ వాక్యంలో చూస్తే కీర్తనలో 4:2, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు. ఇక్కడ దేవుడు అంటున్నాడండి, ఎంత కాలము నా గౌరవము. ఆ మాట చూస్తే ఇట్ ఇస్ కాబోద్, నా మహిమను. ఎంత కాలము నా మహిమని, నా గౌరవాన్ని మీరు అవమానంగా మారుస్తారు. అంటే దర్ ఇస్ సంథింగ్ దట్ వీ కెన్ డూ. ఇంకా ఆ మాట కొనసాగించి పూజించండి. ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతకెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతకెదరు. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలండి. ఎంతోమంది మీరు అనొచ్చు, నేను ఎక్కడ దేవునికి అవమానం చేస్తున్నాను? నేనేం అవమానం తేవట్లేదు. నేను ఎక్కడ దేవుని నా ఘనతను తీసివేస్తున్నాను? నేను అయ్యో అంతంతా నేను చేయను. దేవుడు గొప్ప దేవుడు, ఆయన నో రిమెంబర్, ఆయన సింహాసనం పక్కన ఉండాల్సిన వారు, ఆయన బిడ్డలుగా జీవించాల్సిన వారు, ఆయన శత్రు కాళ్ళెళ్ళి మొక్కుతంలో ఆయనకు అవమానం కాదా? ఆయన కిరీటంగా, ఆయన ఘనతగా, ఆయన గౌరవంగా ఉండాల్సిన వారు అపవాది దగ్గరికి వెళ్ళి అపవాది కాలు మొక్కుతంలో రాజుకి అవమానం కాదా? అపవాది కుట్రంతా అదేనండి. యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు, శోధించబడేటప్పుడు మనం చూస్తాము, భూమి రాజ్యాలన్నీ చూపించి, రాజ్యాంగాలన్నీ చూపించి, నాకు నమస్కరిస్తే నీకు ఇచ్చేస్తా. ఈరోజు కూడా అపవాది అదే అంటాడు, నువ్వు నమస్కరించి ఇచ్చేస్తా. యేసు ప్రభు అన్నాడు, దేవుని మాత్రమే సేవించాలి, దేవుని మాత్రమే పూజించాలి, ఇంకెవరిని కాదు. ఈరోజు ఎవరికి మీరు మొక్కేది? ఎవరికి మొక్కి ఎవరి ఘనతని తీసివేస్తున్నారు? మీరు అంటున్నారు నేనేదో మొక్కుని నా పని ముగించుకుంటున్నానని. మీకు అర్థం కావట్లేదు. మీరు దేవుని స్వరూపంలో చేయబడిన వారు, దేవుని గుణగణాలు చొప్పున చేయబడిన వారు, మీరు దేవుని మహిమై ఉన్నారు. మీరు దేవుని మహిమై ఉన్నవారు, దేవుని మహిమ పరచాల్సిన వారు అపవాది పాదాలు పట్టుకుంటే దేవుని నామానికి దూషణ. ఎంత కాలమో దేని కొరకు? వ్యర్థమైన వాటి కొరకు. ఈరోజు మన జీవితంలో మనం పరీక్షించుకోవాలి. దేవుడు రాజ్యం అన్నదప్పుడు దేవుని రాజ్యము దేవుని రాజ్యానికి విరోధమైంది. నువ్వు ఇట్టన్నా ఉండు, ఎటువైపు ఉన్నావు? ఈరోజు మన జీవితంలో ఆర్ వి హ్యావింగ్ డబుల్ స్టాండర్డ్ ఆర్ వన్ సైడ్? ప్రాబ్లమ్ ఇస్, చాలా మందికి రాజ్యం సంబంధించిన వార్త తెలియదు. ఎందుకు తెలియదు? బికాస్ దే డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇట్. రుచి చూడలేదు, అనుభవించలేదు. ఎందుకు అనుభవించలేదు? ఎందుకంటే నమ్మలేదు, ఎవరు చెప్పలేదు. ఎవరు చెప్పలేదంటే చెప్తానికి మనిషి కావాలి. మనిషి కావాలంటే ఏం చేయాలి? పంపబడాలి. పంపబడుతున్నాయి కానీ చెప్పలేరు కదా. వెళ్ళండి, లేకపోతే వెళ్ళేవారిని పంపండి. ఎందుకు పంపాలి? వినుట వలన విశ్వాసం వస్తుందండి. చెప్పేవారు కావాలి. చెప్పేవారు కావాలంటే రెండోది ఏంటంటే ఈనేవారు కావాలి. ఇదిగో మీరు వింటున్నారు, దేవుడు నా ద్వారా చెప్తున్నాడు, వినండి దయచేసి. గాడ్ ఇస్ టాకింగ్ అబౌట్ ద కింగ్డమ్. ఈ లోకంలో మీరు ఏది చేసినాను ఆయన మహిమార్థమై. వై ఆర్ యూ లివింగ్? వై ఆర్ యూ డూయింగ్ వాట్ యూర్ డూయింగ్? ఫర్ హూ? ఫర్ వాట్? వాట్ ఈస్ ద రీజన్? ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, అది దేవుని మహిమ కొరకు కాదంటే వేస్ట్. ఎంత చదివినా వేస్ట్, ఎంత సంపాదించిన వేస్ట్, ఏది చేసినా వేస్ట్, ఎంత ప్రయాసపడిన వేస్ట్, ఎంతమంది బిడ్డలు కలిగిన వేస్ట్, ఎంత ఆస్తి కలిగిన సొన్న. ఆయన మహిమ కొరకని చెప్పండి. ఆయన మహిమ కొరకు నేను నిర్ణయించండి. చెప్పండి, దేవా నేను నీ మహిమ కొరకు బ్రతుకుతా. అయ్యా మన్ను నిన్ను స్తుతిస్తుందా?
నేను స్తుతిస్తానయ్యా, నేను స్తుతిస్తాం బట్టి నువ్వు మహిమపరచబడుతున్నావయ్యా. ప్రైజెస్, యూ రిసీవ్ ద ప్రైజెస్. ఇశ్రాయేలు స్తుతుల పైన ఆసీనుడు నువ్వు. నిన్ను స్తుతిస్తా ఉంటే దీవెనలు దిగి వస్తున్నాయి. అర్థం ఏంటంటే, యాజ్ యూ అడోర్ ద కింగ్, కింగ్ ఇస్ సెయింగ్ రిసీవ్. I'm getting more glory out of it. If I'm getting more glory, I'm giving you more, because I will get more glory, more honor, more valuable. I'll become more prestigious through you. ఆయన మహిమ మన ద్వారా చూపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మీ జీవితంలో ఎలా ఉన్నాయో ఒకసారి పరీక్షించుకోండి. ఒకసారి తలలు వంచి మీరు ఎవరై ఉన్నారు మీరు గ్రహించుకోవాలి. నిజంగా యేసు ప్రభు సొత్తుగా ఉన్నారా? క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారు ఉన్నారా? ఆయన ప్రజలుగా మార్చబడిన వారు ఉన్నారా? రాజులైన యాజక సమూహంగా ఆశ్చర్యకరమైన వెలుగులుగా నడిపించబడిన వారు ఉన్నారా? పిలవబడిన వారు ఉన్నారా? లేకపోతే ఇంకా బంధించబడిన వారుగా, అవమానపరచబడిన వారుగా, దూషించబడిన స్థితుల్లో, ఓటమి జీవితంతో చేతకాని బ్రతుకులు ఉన్నారా? No, maybe you have to just reroute yourself. Your vision have to come towards God. పరిశుద్ధుడైన దేవుని వైపు చూడాలి. మహోన్నతుడైన దేవుని వైపు చూడాలి. లేకపోతే పిలవండి, హోసన్నా నన్ను రక్షించేయ్యా, ఇప్పుడు రక్షించేయ్యా. హోసన్నా మీన్స్ సేవ్ నౌ. ఇప్పుడు రక్షించు ప్రభువా, నన్ను ఇప్పుడు రక్షించు, నిన్ను మహిమపరుస్తా. నన్ను ఇప్పుడు రక్షించి నీ కొరకు నిలబడతా. నన్ను ఇప్పుడు రక్షించి నీ నామ మహిమపరుస్తాను. నన్ను ఇప్పుడు రక్షించి నీ సాక్షిగా నిలబడతాను. నన్ను ఇప్పుడు రక్షించు, నా జీవితంలో నీ నామం ఇప్పుడు మహిమపరచబడాలి, రేపు ఎప్పుడో కాదు. నో మ్యాటర్ వాట్ సిచ్యువేషన్, ఏ స్థితిగతి అయినా, ఏ పరిస్థితి అయినా, దేవా నీ నామం మహిమపరచబడతాను. నువ్వు ఏమైనా చేయగలిగిన దేవుడు అయ్యా. అది అంధకారంలో నాకు భయపడాల్సిన అవసరం లేదు. అగ్ని గుండంలో నన్ను పడివేసిన నాకు భయం లేదు. అక్కడ కూడా నీ నామాన్ని మహిమపరచగలిగిన దేవుడు అయ్యా. ఇన్ఫ్యాక్ట్ అలాంటి స్థలంలో ఇంకా అధికంగా మహిమ తీసుకొస్తావయ్యా నువ్వు. యూ విల్ గ్లోరిఫై యువర్ నేమ్ ఈవెన్ మోర్. మామూలుగా కాదంటే దేవా నువ్వు నొక్కి చేస్తావయ్యా. థ్యాంక్ యూ లార్డ్. నువ్వేం చేసినా నీ మహిమ కొరకే ప్రభువా. నేను నీ మహిమ కొరకే ప్రభువా, నీ మహిమ కొరకే ప్రభువా. నేను నీ మహిమ కొరకే ఉంటానయ్యా. దేవా నేను నమ్మకస్తును ఉంటానయ్యా, నేను నమ్మకస్తును ఉంటానయ్యా. కొంచెం నమ్మకం ఉంటే అధికమైన వాటిపైన అధిపతిగా చేస్తాను. దేవా నేను నీ రాయబారిగా ఉంటానయ్యా, నీ రాయబారిగా ఉంటానయ్యా. అయ్యా నిన్ను కనపరుస్తాను. నేను ఎక్కడికి వెళ్ళినా నిన్ను చూపిస్తాను. నేను ఎక్కడికి వెళ్ళినా నీ సాక్షిగా నిలబడతాను. నేను ఎక్కడికి వెళ్ళినా నీ నామాన్ని మహిమ తీసుకొస్తాను. నేను ఎక్కడ నిలిచినా, ఏది చేసినా, తిన్నా, నాయన, ధరించిన, పని చేసిన, ఇల్లు కట్టినా, ఏం చేసినా కూడా నీ నామ మహిమార్థమే. ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, ఫర్ ద గ్లోరీ ఆఫ్ జీసస్. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధ ఎదుగునయ్యా, నీ బిడ్డలమయ్యా, నీ సొత్తుమయ్యా, నీ ప్రజలమయ్యా, నీ వంశమయ్యా, అయ్యా నీ పాత్రమయ్యా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోదేవా, మమ్మల్ని ఎత్తిపెట్టుకో ప్రభా. అయ్యా మమ్మల్ని అంగీకరించుదేవా. మా రాజా మా ప్రార్థన విను, నీ ప్రజల విన్నపములు విను, నీ ప్రజల మొరని విను. నీ మహిమ కొరకు అడుగుతున్నామయ్యా. నీ మహిమ కొరకు నీ సాక్షిగా మమ్మల్ని నిలబెట్టు ప్రభా. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నీ సాక్షులుగా నిలబెట్టు ప్రభా. దేవా నీ వాక్కు మా జీవితంలో వెల్లడి అవ్వాలి ప్రభా. నీ వాక్కు మా జీవితంలో క్రియ కార్యము జరగాలి ప్రభా. రాజా నీవు మా జీవితంలో ఉండాలి, నీవు మా కుటుంబంలో ఉండాలి, నీవు మా చదువుల్లో ఉండాలి, మా ఉద్యోగస్థలంలో ఉండాలి, మీరు మా వ్యాపారంలో ఉండాలి, మేము చేయవలసిన యావత్తులో నీవు ఉండాలి. మా ఇంట్లో నీకు సింహాసనం ఉందయ్యా, మా జీవితంలో నీకు సింహాసనం ఉందయ్యా. మా జీవితం పైన నీవే ఏలే రాజువయ్యా. మేము నీ ముందు మా కిరీటాలని కింద పెడుతున్నామయ్యా. We put our pride, our ego, our abilities, our talents, everything that we talk about ourselves, we lay before you. We are nothing, Lord. You are all powerful. You are all powerful. నీ ఆత్మ సన్నిధి ఇక్కడ బలంగా ఇచ్చే వందరములయ్యా. నీ ఆత్మ కార్యాన్ని ఇక్కడ జరిగిస్తున్న వందరములయ్యా. నీ ఆత్మ నిర్ణయంగా మమ్మల్ని జీవించమంటున్న వందరములయ్యా. దేవా ఈ ప్రార్థనలో తెలియజేస్తున్నాం. ఇక్కడ ఎంతోమంది యవనస్తులు ముఖ్యంగా, you have failed in some way or the other. You feel guilty, you feel worthless, you feel as a failure, you feel I'm not worth it. You have stepped here with guilt, but God is saying it is not your righteousness, it is not your abilities. You come to my throne as you come to your father. తండ్రి దగ్గరికి వస్తున్నట్టుగా రా. కొన్నిసార్లు రాజుగా చూస్తే భయం అవుతుందేమో, కానీ ఆ రాజు నీ తండ్రి అనే ఉద్దేశంతో రా. ఆ కృపా సింహాసనం దగ్గరికి ధైర్యంగా రమ్మంటున్నాడు దేవుడు. మిమ్మల్ని వచ్చి ఆయన దగ్గర సమర్పించుకోమంటున్నాడు. అపవాది నేను భ్రమపరచాడేమో, నిన్ను మోసపరిచాడేమో, నీ జీవితంలో కుట్ర పన్నాడేమో, కానీ నీవు తండ్రి చేతిలో సమర్పించుకుంటే నీ పక్షాన నీ తండ్రి, నీ రాజు పోరాడతానంటున్నాడు. నీ రాజు పోరాడతానంటున్నాడు.
ఇప్పుడే ఎవరెవరైతే అపరాధ భావముతో, కృంగిదల నిరుత్సాహంతో, నేను చేత కాదన్న మనసుతో, నేను తగనన్న మనసుతో ఉన్నారో, ఇప్పుడే యేసు రక్తము మిమ్మల్ని తల నుండి అరి పాదం వరకు కడిగి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మార్చునుగాక. దేవుడు మీ పక్షాన అపవాది ప్రతి పన్నాగాన్ని ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో బద్దలు చేయునుగాక. Every plan of the enemy shall be destroyed in the name of Jesus. If God is for you, who can be against you? Commit your ways to God. Walk in the path of God. Choose the path of righteousness. Have discipline in your life to follow the commitment of a king, the word of a king. రాజుల్లాగా జీవించండి, పిరిగోళ్ళలాగా కాదు. దేవుడు ఇదే చెప్పమంటాడు, మీరు రాజులనే యాజక సమూహం, పిరిగోళ్ళు కాదు. You are not just a citizen, you are the royal priesthood. You are clothed with righteousness of Christ. ఆయన నీతిని ధరించిన మీరు పిరిగొల్లా పరిగెత్తే ఆయన నామానికి అవమానం తేవద్దు. దేవుని నీతి అయి ఆయన ఘనతగా నిలబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవా, ఇప్పుడే మరొకసారి యేసు రక్త ముద్రణ ద్వారంగా నీ మహిమ వారి పైకి దిగి వచ్చునుగా అని ప్రకటిస్తున్నానయ్యా. We receive your glory, Lord. We receive your glory. Your glory is your workmanship, your righteousness upon our lives, Lord. నీ శకేన మాకు కావాలి ప్రభువా. దేవా, నీ బిడ్డల జీవితంలో ఘనత, హెచ్చు, మహిమ నీవు కలుగు చేయ. నీవు మహిమపరచబడటానికి నీ పని చేస్తాం, వారు నిన్ను మహిమపరుస్తామయ్యా. వారి జీవితంలో నీ కార్యములు చేస్తాము, నీవు వారిని మహిమపరుస్తామయ్యా. ఈ రెండు జరగాలయ్యా. మేము నిన్ను మహిమపరచాలి, నీవు మమ్మల్ని మహిమపరుస్తూ నీ నామం మహిమపరచబడుకోవాలి. కూడొచ్చిన ప్రతి ఒక్కరు దీవించండి. ఈ విత్తన వాక్యాన్ని ముద్రించమని పెట్టుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్.